ఆహ్వానించినటువంటి ప్రియ దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ప్రసాద్ అన్న గారికి మరియు ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సభ్యులందరికీ, సంఘ పెద్దలకు, యవనస్తులకు, అలాగే చేరి వచ్చిన మీ అందరికి కూడా నా నిండు హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ 3 రోజులు దేవుడు చక్కని వాతావరణాన్ని దయచేసి చాలా ఘనంగా ఈ యొక్క సువార్త కూడికలు జరిపించునుగాక. ఆమేనందాం. ఎందుకంటే ఇవి చాలా మరి ఖర్చుతో కూడినటువంటి సభలు. దేవుని యొక్క సువార్తను అందించాలి అన్నటువంటి మంచి ఉద్దేశంతో మరి దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించి చక్కని సువార్త సభలను దేవుడు మనందరికీ దయచేశాడు. సో నిజంగా దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. మరి ఎక్కడ చూసినా కూడా వర్షాలు, కానీ దేవుని మహాకృపను బట్టి మరి చక్కని వాతావరణం దేవుడు దయచేశాడు. మేము కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చాం మా సంఘాల్లో కూడా. మరి ఈ మీరందరూ ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవుడు చక్కగా ఈ యొక్క కూడికల్ని జరిపించునుగాక. ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం. పద్నాలుగవ వచనం దగ్గర నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్య భాగమును దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఈ 15వ అధ్యాయం గురించినటువంటి విషయాలు నేను ఈ రాత్రి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే సెల్ఫిష్ శాంసన్ అండ్ స్పిరిచువల్ శాంసన్. స్వార్థపరుడైన సంసోను, ఆత్మీయుడైన సంసోను. సంసోను గురించి మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. అయితే ఈ అధ్యాయం గురించి ధ్యానం చేసే ముందు కొన్ని మాటలు నేను మీకు తెలియచేయాలి. న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం 1380 నుంచి 1050 ఈ మధ్యకాలంలో ఈ న్యాయాధిపతుల గ్రంథం రాయబడింది. దీన్ని రాసింది ఎవరంటే సమూయేలు భక్తుడు రాశాడు. అంతేకాకుండా ఈ న్యాయాధిపతుల గ్రంథం మొత్తం 400 సంవత్సరముల చరిత్ర రాయబడి ఉంది. మనకేదో చిన్న పుస్తకంలాగా కనిపిస్తూ ఉంటుందేమో కానీ ఈ న్యాయాధిపతుల గ్రంథం 400 years హిస్టరీ అనేది ఇందులో రాయటం జరిగింది. న్యాయాధిపతులు అనేటువంటి ఈ మాటని హీబ్రూలో ఏమని పిలిచేవారంటే షఫతీం అని పిలిచేవారు. షఫతీం అంటే రూలర్ అని లేదా జడ్జ్ అని అర్థం. సో షఫతీస్ అనలేదే షఫెట్ అది ప్లూరల్, షఫతీ అనేది సింగులర్. షఫెట్ అన్నా షఫతీ అన్నా కూడా అర్థం ఏంటంటే రూలర్ అని అర్థం లేదా జడ్జ్ అని అర్థం. అసలు దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎందుకు రాయించాడు అంటే ఇశ్రాయేలు ప్రజలకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో రాజు లేడు. యెహోషువ చనిపోయిన దాకా ఇశ్రాయేలు ప్రజలకి రాజు అంటే ఎవరు లేరు. రాజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ఉన్నారు. అయితే అతడు చనిపోయాక రాజులు ఇశ్రాయేలును పరిపాలించేటువంటి ఆ న్యాయాధిపతులు రాజులు ఇశ్రాయేలును పరిపాలించే ఆ కాలంలో
ఈ అధ్యాయాలు దేవుడు రాయించి పెట్టాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని దేవుడు రాయించి పెట్టాడు. బైబిల్లో మొత్తం న్యాయాధిపతులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అయితే దెబోరాతో పాటు ఉన్నటువంటి బారాకుని న్యాయాధిపతిగా కన్సిడర్ చేసేవారు కాదు. అయితే మొత్తం 13 మంది న్యాయాధిపతులు ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకటి ఒత్నియేలు, దీంట్లో మేజర్ జడ్జెస్ ఉన్నారు, అలాగే మైనర్ జడ్జెస్ ఉన్నారు. అంటే పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తని ఎలాగంటారో, పెద్ద న్యాయాధిపతులు, చిన్న న్యాయాధిపతులు, అంటే వాళ్ళు పరిపాలించిన కాలాన్ని బట్టి వాళ్ళకి ఆ విధంగా పిలవడం జరిగింది వారిని. ఒకటి ఒత్నియేలు, 2 యెహూదు, 3 షమ్గరు, 4 దెబోరా, 5 గిద్యోను, 6 తోల, 7 జైర్ అంటే యాయిర్ అంటారు, 8 యొఫ్తా, 9 ఇబ్జాను, 10 ఏలోను, 11 అబ్దోను, 12 సంసోను. దెబోరాతో పాటుగా ప్రియమైన దేవుని బిడ్డలారా మరొక కో జడ్జి చెప్పే కదా, బారాకు. సో మొత్తం 13 మందిగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. ఎందుకని దేవుడు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో పాపం చేస్తూ ఉండేవారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఒక పక్క దేవుణ్ణి గణపరచకుండా, దేవుణ్ణి మహింపరచకుండా ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే వాళ్ళ యొక్క జీవిత విధానం ఒక సర్కిల్ లాగా ఉండేది. దేవునికి ప్రార్థన చేసేవారు, దేవుడు వారికి మంచి రోజులు ఇచ్చాడు. మంచి రోజు తర్వాత బాగానే ఉంది అనుకున్నప్పుడు మరలా తిరిగి పాపం చేసేవారు. పాపం చేయగానే దేవుడు వారిని శత్రువులకు అప్పగించేవాడు. శత్రువులందరూ కూడా వారిని భయంకరంగా హింసించి చిత్రహింసలు గురి చేసేవాళ్ళు. దేవునికి మొరబెట్టేవాళ్ళు. దేవుడు ఎవరో ఒకరు న్యాయాధిపతిని లేపేవాడు. ఆ న్యాయాధిపతి వారితో ఫైట్ చేసి వీళ్ళందరిని కూడా మరలా ఆ శత్రువుల చేతి నుంచి విడిపించేవారు. విడిపించగానే మరలా దేవునితో జీవించేవారు. మరలా కొన్నాళ్ళు బాగుండేవారు, మరలా పాపం చేసేవారు, మరలా దేవుడు శత్రువులకు అప్పగించేవాడు. శత్రువులు భయంకరంగా హింసించేవారు, దేవుడికి మొరబెట్టేవాళ్ళు, న్యాయాధిపతులు లేవనెత్తేవాడు. ఇలా వాళ్ళ జీవితం అంతా కూడా 400 years, 400 సంవత్సరాలు అలా ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉండేదన్నమాట. 400 సంవత్సరముల చరిత్రని దేవుడు చూడండి ఎంత చక్కగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో రాయించి పెట్టాడు. ప్రియమైన దేవుని కూడా కొన్నిసార్లు మన లైఫ్ కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనకి మేలు చేస్తున్నంత వరకు బాగానే ఉంటాం, దేవుడు మనల్ని ఆశ్రయిస్తున్నంత వరకు భలే ఉందనుకుంటాం, పర్లేదులే అంతా ఓకే అనుకున్నప్పుడు మరలా మనల్ని ఏదో విధంగా అపవాది మనల్ని టెంప్ట్ చేసో, సాతాను మనల్ని టెంప్ట్ చేసో ఏదో పాపానికి గురి చేయడం, ఏదో అపవిత్రతకు గురి చేయడం, దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడం, దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం, మరలా మనం శత్రువులకు అప్పగించబడ్డాం. ఈ శత్రువులు మన బానిసలుగా నలగొట్టి భయంకరంగా చిత్రహింసలు గురి చేయడం. అప్పుడు మరలా మనకు దేవుడు గుర్తు రావడం. ఏ అనారోగ్యమో, ఏ పరిస్థితో, ఏ మరణానికో, ఏ శాపానికో, ఏ దోపిడీకో, ఏ అన్యాయానికో, ఏ అక్రమానికో గురవడం. మరలా దేవునికి మనం ప్రార్థన చేయగానే దేవుడు మరలా ఎవరో ఒకరి ద్వారా మనల్ని విడిపించి మనకి ఏదో ఒక విధంగా వాక్యం బోధించో, హెచ్చరిక చేసో, గద్దించో, బుద్ధి చెప్పో, ప్రేమించో మనల్ని వారి చేతుల నుంచి విడిపించడం, మరలా ప్రభువా అని ప్రార్థన చేయడం. మేబీ మన లైఫ్ స్టైల్ కూడా ఈ న్యాయాధిపతుల కాలంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క లైఫ్ స్టైల్ లాగానే మేబీ ఈ చివరి దినాల్లో కనపడతా ఉన్నట్టుంది. సో ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే ఈ దేవుడు ఎలాంటి దేవుడో తెలుసా? ఆయన తన ప్రజలను విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులకు అప్పగించిన విడిచిపెట్టల. ఆ రోజున బబులోనీయులకి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. రాజుల తర్వాత రాజులు పరిపాలించిన దేవుడు మాత్రం వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టల. నెబుకద్నెజరు పరిపాలించిన తర్వాత మాదీలు, పారసీకులు పరిపాలించిన, ఆ తర్వాత గ్రీకులు పరిపాలించిన, తర్వాత రోమీలు పరిపాలించిన, ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళ దగ్గర బానిసలుగా వీళ్ళు ఎన్నాళ్ళు మగ్గిపోయినా దేవుడు మాత్రం వారిని అప్పగించి మరలా వాళ్ళ మధ్యలో నుంచి ఎవరో ఒకరిని ప్రవక్తను లేవనెత్తి ఆ రాజులకు బుద్ధి చెప్పించి ఆ రాజుల చేతుల నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా.
ఈరోజు కూడా విడిపించటం లేదా అండి? దేవుడు మనం ఎన్ని విధాలుగా పొద్దుట లేచిన దగ్గర నుంచి ఎన్ని అయిష్టమైన కార్యాలు చేస్తున్నా, ప్రభువా మమ్మల్ని క్షమించయ్యా అంటే చాలు. ఆ ప్రేమగల దేవుడు, ఆ కృపగల దేవుడు, ఆ జాలిగల దేవుడు, ఆ దయగల దేవుడు మన ప్రార్థన విని మనందరిని కూడా ప్రతి బంధకాల నుంచి ఆయన విడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. జక్కయ్య ప్రభు దగ్గరికి వచ్చి చూస్తానికి అందరూ కూడా ఎత్తుగా కనబడ్డారు. కానీ జక్కయ్య ఊరుకోలా. ఆయన ఈ రోడ్లో వస్తాడు అని ఎరిగిన వాడే ఆ చెట్టెక్కి చూశాడు. యేసు ప్రభును చూడాలని తాపత్రయం. ఊరి జనం అందరూ ఇష్టపడలా జక్కయ్యని. పొట్టివాడు, ట్యాక్స్ కలెక్టరు, ఇష్టం వచ్చేట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు, ఎవరు ఇష్టపడలా. కానీ జక్కయ్య ఉన్న ఆ చెట్టు కిందకే యేసు ప్రభు వచ్చి జక్కయ్య పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను మీ ఇంటికి వస్తున్నాను, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్నాడు? రక్షణ. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బట్టి దేవుని గొప్పతనం అదే. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడాల్సినటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క క్షమాగుణం, దేవుడు విడిపించే విధానం, దేవుడికి శత్రువులకి వణుకు పుట్టించే విధానం, ఒక అల్పులను పనికి మాలిన వారిని లేవనెత్తి ఆ శత్రువుల ఎదుట దేవుడి శక్తినంటూ కనపరిచేటువంటి గొప్ప విధానాన్ని ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాడు. అందరూ పాపాత్మని స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు పడేసి నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు. యేసు ప్రభు వారు మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమన్నాడు. కానీ ఎవరు కూడా ఆమె మీద రాయి వేయటానికి ఇష్టపడలా. ఎందుకంటే అందరూ కూడా ఎవరిలో ఉన్న